చాలాసార్లు ఫ్యామిలీ కోర్ట్స్ అనేవి మెయింటెనెన్స్ తక్కువగా అవార్డ్ చేస్తూ ఉంటాయి. ఆ తర్వాత దాన్ని ఎన్హాన్స్మెంట్ కోసము వైఫ్స్ చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. హైకోర్టుని అప్రోచ్ అవ్వడము, సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం కూడా. అటువంటి ఒక కేసే ఈ అనామిక జైన్ వర్సెస్ డాక్టర్ అతుల్ జైన్ అనే కేసు. ఇక్కడ ఆఫ్టర్ 17 years ఆఫ్ మ్యారేజ్ హస్బెండ్ డివోర్స్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేశాడు. ఆ తర్వాత వైఫ్ మెయింటెనెన్స్ వేసింది ఆయన పైన. ఆ మెయింటెనెన్స్ అనేది 15,000 మాత్రమే అవార్డ్ చేశారు లోవర్ కోర్ట్. దానిపైన ఆవిడ ఎన్హాన్స్మెంట్ కోసము మధ్యప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. బట్ ఆ కేస్ని వాళ్ళు ఎన్హాన్స్ చేయకుండా రెఫ్యూజ్ చేశారు. అనామిక గారు ఏం చేశారు అని అంటే షీ వెంట్ టు టిల్ సుప్రీంకోర్ట్. సుప్రీంకోర్టులో ఆవిడ ఓన్లీ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ మెయింటెనెన్స్ కోసం అడిగారు. ఎందుకనంటే మియర్ 15,000 రూపీస్ నాకు సరిపోవడం లేదు, పిల్లల ఎడ్యుకేషన్ ఇవన్నీ ఐ షుడ్ టేక్ కేర్, కాబట్టి ఐ కాంట్ లివ్ విత్ డిగ్నిటీ అని. ఈ సందర్భంలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే 15,000 రూపీస్ ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ రేట్లను పట్టించుకొని ఇవన్నిటిని చూసుకుంటే దట్స్ అ మీగర్ అమౌంట్, ఆవిడకి సరిపోవు అని. అయితే హస్బెండ్ షీ ఈజ్ వెల్ క్వాలిఫైడ్, ఆవిడ షీ కెన్ మెయింటైన్ హర్ సెల్ఫ్ అండ్ షీ కెన్ ఎర్న్ అని చెప్పింది. బట్ ఆఫ్టర్ 17 years ఆఫ్ మ్యారేజ్ నెలకి 15,000 రూపాయలు ఇచ్చేసి అదే పర్మనెంట్ యాలిమనీ అని అంటే అది ఎంతవరకు కరెక్ట్? హస్బెండ్ ఏమన్నాడు అంటే ఆవిడతో డివోర్స్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవడం జరిగింది, అది కూడా బ్రేక్ డౌన్ అయిపోయింది. సో ఆవిడకి కూడా నేను మెయింటెనెన్స్ కట్టాల్సి వస్తుంది, ఇప్పుడు నేను అలోన్గా బతుకుతున్నాను, సో నాకు జరిగింది జస్టిసా బర్డనా అని అడగడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే ఆవిడ క్వాలిఫైడ్ అయినా కానీ మీగర్ అమౌంట్స్ ఇచ్చి దాన్ని యాలిమనీగా మనము కన్సిడర్ చేయలేము. వాళ్ళ మ్యాట్రిమోనియల్ స్టాండర్డ్స్తోని అట్లీస్ట్ అవి రీచ్ అయ్యేటట్టు వాళ్ళు బిఫోర్ మ్యారేజ్ ఎలా బతికారు ఆర్ సబ్స్టెన్సెస్ ఆఫ్ మ్యారేజ్లో ఎలా బతికారు అనేది మనము దృష్టిలో పెట్టుకోవాలి అని. అండ్ యూ బీయింగ్ ఏ డాక్టర్ యు ఆర్ వెల్ క్వాలిఫైడ్ అండ్ మీరు ఎర్నింగ్ కెపాసిటీ కూడా ఉంది కాబట్టి డెఫినెట్లీ 15,000 అమౌంట్ని 30,000గా ఇంక్రీజ్ చేయడం జరిగింది. షేర్ యువర్ కమెంట్స్ వెదర్ ఈ 17 years మ్యారేజ్ తర్వాత ఆయన ఇచ్చే 30,000తో ఆవిడ ఆ బ్రోకెన్ రిలేషన్ కంటిన్యూ చేయడము ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ హస్బెండ్ సెకండ్ మ్యారేజ్ చేసుకొని అది కూడా బ్రేక్ డౌన్ అయిపోయి ఫస్ట్ వైఫ్కి సెకండ్ వైఫ్కి మెయింటెనెన్స్ ఇస్తూ మళ్ళీ తనను తాను మెయింటైన్ చేసుకోవడము జస్టిసా? ప్లీజ్ షేర్ యువర్ కమెంట్స్.